మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం నేను డెలివరీ అయ్యాక బాబుతో కలిపి వెళ్ళాము. అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా వినాయకుడి గుడి ఉంటే బాబుకి గుడికి కూడా పట్టుకెళ్ళా. ఫస్ట్ టైం గుడి, సో అందుకే గుర్తుగా ఉంచుకుందామని ఒక చిన్న వీడియో తీసుకున్నాము. అండ్ ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి అమ్మమ్మ వాళ్ళేమో చిన్ని డెకరేషన్ లాగా చేసి అది సర్ప్రైజ్గా తాతయ్య అమ్మమ్మ చేశారు. సో చాలా హ్యాపీ అనిపించింది. ఆ లేజ్కి అది చేయడం అంటే గ్రేట్ అండి. కానీ బాబుకి అంత గుర్తుండదు కదా, నాకే సర్ప్రైజ్ లాగే ఉంటుంది కదా. సో వాళ్ళ ఏజ్కి చేయడం అనేది నాకు గ్రేట్ అండ్ సో హ్యాపీ అనిపించింది, మా ఇద్దరికి అలా వెల్కమ్ చేయడము. అండ్ ఇదంతా కూడా మా అమ్మతోటి కాంటాక్ట్ చేస్తూ అలాగా అమ్మమ్మ తాతయ్య ఈ డెకరేషన్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పని, అంటే ఇలా బంతిపూలతో తెచ్చి చేస్తాము అని చెప్పి మమ్మీతో చెప్పారంట. బట్ ఆ వెల్కమ్ రాయడం ఇవన్నీ నాకు చాలా షాకింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇంత టాలెంట్ ఉందా వాళ్ళిద్దరిలో అని చెప్పి మేము ఫీల్ అయ్యాము. అంటే ఎప్పుడు పిన్ని వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా మేము ఎవరో ఒకలా ఉంటాం కాబట్టి హెల్ప్ మేమే చేసేస్తాం కాబట్టి వాళ్ళు చేయరు. ఇప్పుడు ఒట్టి అమ్మమ్మ తాతయ్యే కాబట్టి వాళ్ళిద్దరూ అలా చేయడం అనేది మాకు కొంచెం షాకింగ్గా అండ్ సర్ప్రైజ్గా అండ్ హ్యాపీగా మిక్స్డ్ ఫీలింగ్స్ మాకు ఇది. ఇంకా అలాగా అడుగు పెట్టిన తర్వాత ఇంకా బాబుని ఇలాగా మంచం మీద వేస్తే ఫుల్ బద్ధకం తీస్తున్నాడండి. ఆ రేంజ్లో తీసేవాడు అప్పట్లో. ఇప్పుడు ఏమీ లేదు. ఇది కూడా 3rd month ఎండింగ్కి అలాగా వెళ్ళాము. ఇది మా బాబుకి ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్లో తీసుకువెళ్ళాం. ఆ వ్లాగ్ కూడా నేను పెట్టాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇది డెకరేషన్ చూడండి, చూసారా ఇలా అంతా బంతిపూలు పెట్టి అలా వెల్కమ్ అని రాశారు. చూసారు కదా ఎంత బాగుందో. ఇలాగా చేయడం అనేది ఒక ఇదే కదండి ఏ మనవరాళ్ళకైనా కూడాను. అండ్ వచ్చిన తర్వాత బాబు ఫస్ట్ టైం వచ్చాడని చెప్పి వాళ్ళు ముత్తమ్మమ్మ అండ్ ముత్తాత ఏమో ఇలాగ బాబుకి డ్రెస్ ఇచ్చారు. అండ్ అమ్మమ్మ 4th generation కాబట్టి ఫస్ట్ టైం ఇంటికి వస్తే ఇలాగ బంగారం గోకూరలో పాలు పెట్టాలంట. సో వచ్చినప్పుడే నాకు బంగారం గోకూర కూడా పట్టుకురా, ఇలాగ పాలు వేయాలి అని చెప్పి అన్నారు. సో అలాగ వేసిన తర్వాత ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఒక రోజుదే పెట్టలేదు, 2 days వ్లాగ్. అండ్ నెక్స్ట్ డే ఇలాగ మటన్ కీమా తెచ్చారు. నాకు మటన్ కీమా ఇష్టం అని అమ్మమ్మ చేసింది. ఈ రెసిపీ కూడా నేను ఆల్రెడీ పెట్టాను, దీని లింక్ కూడా ఇస్తాను, వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇలా మటన్ అండ్ రైస్కి తింటే సూపర్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఈవినింగ్ ఇంకా అందరు కలిపి ఇంకా కొరియన్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా వైజాగ్లోనూ, ఇది ఫ్రైడే సాటర్డే సండే ఉంటుంది కదా. సో రీల్స్లో చూసిన తర్వాత మేము కూడా వెళ్తే బాగుంటుంది కానీ వెళ్ళాము. ఫ్రైడే వెళ్ళేసరికండి ఫుల్ జనాలు. అండ్ ఇది రామెన్ కూడా తిన్నాం, సూపర్ అంటే సూపర్గా ఉంది, నాకు బాగా నచ్చింది. ఇది చికెన్ వింగ్స్ ఆర్ చికెన్ ఫ్రై, నేమ్స్ నాకు గుర్తులేవు. అండ్ ఇలాగా 5 ఇలా బీచ్ రోడ్ దగ్గరికి వెళ్ళాము. బీచ్కి మాత్రం వెళ్ళలేదో బాబుకి మంచిది కాదని చెప్పి. చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారంటే చెప్పలేను, అంతమంది ఉన్నారు. కానీ ఫుడ్ ఈజ్ నైస్, 1 time తినచ్చు. రామిన్ అయితే మళ్ళీ నేను తిందామని వెళ్ళేసరికి ఎప్పటికీ నాకు కుదరడం లేదు, సో అందుకే. అండ్ దాని తర్వాత ఇంటికి వచ్చాక ఇలాగ బాబు చూసారా ఇలాగ వాచ్ ఉంది కదా, వాచ్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాచ్తో తెగ మాట్లాడుతున్నాడండి, ఎందుకంటే అది రెడ్ కలర్లో కనబడుతుంది కదా. సో వాడు ఏదో అనుకొని ఇంకా దాన్ని అరుస్తున్నాడు దాని మీద అలాగా. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము 4 days ఉన్నాము. ఈ 4 daysలో నేను ర్యాండమ్గా తీసినవన్నీ ఈ వ్లాగ్లో యాడ్ చేశాను, మా బాబుకి గుర్తుగా ఉండడానికి అండ్ నాకు కూడా. అండ్ అంతేనండి. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసాక ఒక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక నైస్ కామెంట్ కూడా పెట్టేయండి. ఆ కామెంట్ మా బాబు వరకు చేరుస్తాను ఎలా ఉంది అని చెప్పండి. సో సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.